అరే మిత్రమా, ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. కానిస్టేబుల్ కాదు కామాంధుడు. తొలి వెలుగు, హైదరాబాద్. అతను ఖాకీ చొక్కా వేసుకున్న కామాంధుడు. పెళ్లిళ్ల పేరుతో అమ్మాయిలకు నరకం చూపిస్తున్న రాక్షసుడు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 4 పెళ్లిళ్లు చేసుకున్న ఈ ప్రబుద్ధుడు ఇప్పుడు 5వ పెళ్లికి రెడీ అయ్యాడు. అతని కామానికి ఓ మైనర్ బాలికతో పాటు 3 యువతులు బలయ్యారు. 5వ పెళ్లి విషయం వెలుగు చూడడంతో అతడిని డిపార్ట్మెంట్ సస్పెండ్ చేసింది. మైనర్ బాలికను వివాహం చేసుకుని ఆమెను శారీరకంగా హింసిస్తున్న సంఘటనతో కానిస్టేబుల్ కృష్ణంరాజుపై సూర్యాపేట గ్రామీణ పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే, సూర్యాపేట జిల్లా మునగాల పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ కృష్ణంరాజు వరుసగా 4 పెళ్లిళ్లు చేసుకున్నాడని, అందులో 4వ వివాహం ఏడాది క్రితం సూర్యాపేట మండలానికి చెందిన 10వ తరగతి బాలికతో జరిగినట్లు ఇటీవల వెలుగు చూసింది. ఈ విషయంపై జిల్లా ఎస్పీ నరసింహ స్పందించి వారం రోజుల క్రితం కానిస్టేబుల్ను సస్పెండ్ చేశారు. కానిస్టేబుల్ కృష్ణంరాజుకు మొదటిసారి నల్లగొండ జిల్లాకు చెందిన ఓ మహిళతో మొదటి వివాహం జరిగింది. అయితే పెళ్లి చేసుకున్న కొద్ది రోజుల్లోనే ఆమెతో విడాకులు తీసుకున్నాడు. ఆ తర్వాత ఖమ్మం జిల్లాకు చెందిన ఓ యువతిని వివాహం చేసుకున్నాడు. ఆమెతోనూ గొడవ పడ్డాడు. దీంతో ఆమె అతన్ని వదిలేసి వెళ్ళింది. ఆమెతో విడాకుల కేసు ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. అయితే కేసు కోర్టులో నడుస్తుండగానే 3వ వివాహం కూడా చేసుకున్నాడు. అది కూడా పెటాకులైంది. అంతటితో ఆగకుండా సూర్యాపేటకు చెందిన 10వ తరగతి చదువుతున్న 13 ఏళ్ల మైనర్ బాలికను 4వ వివాహం చేసుకున్నాడు. అయితే ఆ బాలికను శారీరకంగా హింసించాడు. దీంతో వాడి వేధింపులు తట్టుకోలేక ఆ అమ్మాయి కూడా పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో ఆమెను కూడా దూరం పెట్టేశాడు కృష్ణంరాజు. ఇదంతా చాలదన్నట్లు ఇప్పుడు ఏకంగా 5వ పెళ్లికి రెడీ అయ్యాడు. ఈ నిత్య పెళ్లి కొడుకు వ్యవహారం ఆ నోటా ఈ నోటా పోలీసు ఉన్నతాధికారులకు తెలియడంతో కృష్ణంరాజుపై చర్యలు చేపట్టారు. మైనర్ బాలిక తల్లి నుంచి ఫిర్యాదు తీసుకుని పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. కామాంధుడే కాదు, లంచగొండి కూడా. కానిస్టేబుల్ కృష్ణంరాజు నిత్య పెళ్లికొడు మాత్రమే కాదు, లంచగొండి అని కూడా ఆరోపణలు వినవస్తున్నాయి. గతంలో తిరుమలగిరి మండలంలో డ్యూటీని నిర్వహిస్తున్న సమయంలో ఇసుక దందాలో డబ్బులు వసూలు చేస్తున్నాడని ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో అతనిపై సస్పెన్షన్ వేటు వేశారు. అంతేకాదు, డ్యూటీలో ఉండగానే రీల్స్ చేయడం అతనికున్న మరో అలవాటు. పోలీస్ స్టేషన్ రిసెప్షన్లో కూర్చుని రీల్స్ చేయడం, వాటిని ఇన్స్టాలో షేర్ చేయడం, వచ్చిన కామెంట్స్, లైక్స్, మహిళలను ట్రాప్ చేయడం కూడా కానిస్టేబుల్ కృష్ణంరాజు ప్రత్యేకత. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు, కామెంట్స్ పెట్టడం చేయడంతో ఆయనపై అనేక ఫిర్యాదులు అందాయి. దీంతో లా అండ్ ఆర్డర్ విధులను తప్పించి లూప్ లైన్కు పంపించారు ఉన్నతాధికారులు. అయినా పద్ధతి మారలేదు. జాగ్రత్తలు మరియు సలహాలు. పెళ్లి చూపులు, ప్రేమ విషయాల్లో భాగస్వామి నేపథ్యం, గత వివాహాలు, కేసులు ముందుగా తెలుసుకోండి. మైనర్లు 18 ఏళ్ల లోపు వివాహం చట్టవిరుద్ధం, పోక్సో చట్టం కింద శిక్ష ఉంటుంది. అనుమానాస్పద వ్యక్తులు, అధికారులు మిస్బిహేవ్ చేస్తే వెంటనే మహిళల హెల్ప్ లైన్ 1091, పోలీసులు 100 లేదా ఆన్లైన్ పోర్టల్ cybercrime.gov.in కు ఫిర్యాదు చేయండి. సోషల్ మీడియాలో రీల్స్, కామెంట్స్ ద్వారా ట్రాప్ చేసే వ్యక్తులను బ్లాక్ చేసి రిపోర్ట్ చేయండి. మహిళలు, మైనర్లు ఒంటరిగా ఉన్నప్పుడు ఫ్యామిలీతో లొకేషన్ షేర్ చేయండి. అనుమానం వచ్చినప్పుడు గట్టిగా అరిచి సహాయం అడగండి. లంచగొండి, మిస్బిహేవ్ చేసే అధికారులపై రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ లేదా యాంటీ కరప్షన్ బ్యూరోకు ఫిర్యాదు చేయండి. పిల్లలు, యువతులకు సేఫ్టీ, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి చిన్నప్పటి నుంచి అవగాహన కల్పించండి.